ఈ ఉదయకాలం చిన్ని తలంపు మెదుటకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో, అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అనొక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను. మార్త యేసును తన ఇంట చేర్చుకుంది, కానీ యేసును చేర్చుకున్న ఆమె మరియ వలె ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన బోధ నేర్చుకునలేకపోయింది. నేటి కాలంలో అనేక మంది ప్రభుని చేర్చుకుంటున్నారు, కానీ ఆయన పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోలేకపోతున్నారు. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును అని దానికి కంటిన్యూషన్ 29వ వచనంలో, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అన్నారు. నిజమే, నేటి కాలంలో నేటి యవన బిడ్డలు కానీ దేవుని బిడ్డలు కానీ వారి ప్రాణాలకు విశ్రాంతి లేకపోవడానికి గల కారణం ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోలేకపోవడమే. వారి జీవితంలో ఎన్నో అపజయాలు పొందుకుంటున్నారు. ఉదయకాలం మనం చేర్చుకోవడం కాదు, మనం నేర్చుకుని మరింత విజయాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. దైవాశీస్సులు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.